తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలపై దరఖాస్తు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల ఈవో ఎర్రయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జనవరి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 32 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించుచున్నామని, కొత్తగా రేషన్ కార్డుల కోసం 1723 మంది మరియు రైతు భరోసాకి 167 ఎకరాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం పసుమర్తి సీను మరియు నేలకొండపల్లి మండలంలో మద్రాస్పల్లి నాగరాజు వారు ఇల్లు కూలిపోయిందని దరఖాస్తు చేసుకున్నారు. ఎవరిని ఇల్లు కూలిపోయింది? మద్రాస్పల్లి అండి. ఎన్ని రోజులు అవుతుంది? ఈ సంవత్సరం అవుతుందండి. ఎట్లా కూలిపోయింది? అది పాతిలు కూలిపోయింది. ఎన్ని రోజులు వస్తుంది? ఎన్ని రోజులు వస్తుందండి? లిస్ట్ వస్తుందా? సెలెక్ట్ అయింది లిస్ట్ మన సర్వే ఇప్పుడల్లా స్లాబ్ కొన్ని స్లాబ్ లేని అని వస్తాయని చెప్పింది కదా. వైట్ రేషన్ కార్డు సార్, వైట్ రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు. వైట్ రేషన్ కార్డు రేపు గ్రామ సభ ద్వారా చదువుతారు. ఎలిజిబుల్ లిస్టు వచ్చినాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు అనే కార్యక్రమం కింద ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేయలేనిది. అది రేపు అనగా 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించబడుతుంది. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ ఇప్పటివరకే గుర్తించనైంది. ఇంకా ఎవరైనా అర్హత కలిగి ఉండి వివిధ పథకాలలో అవసరాలు ఉన్నవారు ఎవరైనా గ్రామ సభకు హాజరై అర్హులైనట్లుగా అయితే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు తెలుపుతున్నాయి. కనుక ఈ ప్రకారంగా ఎవరైనా అర్హత కలిగి ఉన్నవాళ్ళు జాబితాలో పేర్లు రాకపోతే దరఖాస్తులు గ్రామ సభలో చేసుకోవాలని చెప్పేసి తెలపడమే. ఈ 32 గ్రామ పంచాయతీలు ఎంతమంది అర్హులైనట్టు ఐడియా ఉందా సార్? అది మనకు తెలియదు. లిస్టు వచ్చింది. లిస్టు ప్రకారంగా గ్రామ పంచాయతీకి జాబితాలు ఉన్నాయి, ఆల్రెడీ పంపించాం. 1723 రేషన్ కార్డ్స్ వచ్చినాయి, 2250 ఆత్మీయ భరోసా కింద వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు సర్వే ప్రకారం వచ్చింది కానీ యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఇంకా అది పూర్తి అవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు మనకి రైతు భరోసా కింద ఆల్రెడీ 167 మంది రైతుల నుండి కొన్ని ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వ్యవసాయేతర భూములుగా ఉన్న వాటిని గుర్తించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.